హాయ్ అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్. ఇవాళ ఓపీలో ఒక పేషెంట్ని చూశాను. ఆ పేషెంట్ మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే రైట్ లెగ్లో మానని గాయం, 2 months నుంచి గాయం మానట్లేదు. దాంతోపాటు సివియర్గా పెయిన్ ఉండడం, ఇంకా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడం. ఈ పేషెంట్కి అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? 2 months బ్యాక్ పేషెంట్కి రైట్ లెగ్లో నిద్రపోతున్నప్పుడు ఒక ఎలక కొరికింది. ఆ పేషెంట్ లాంగ్ స్టాండింగ్గా డయాబెటీస్ ఉండడంతో కాల్లో సెన్సేషన్స్ అనేవి తగ్గాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నా సరే, ఇలా ఏమైనా గాయం ఏర్పడినా తెలీదు. సిమిలర్గా ఈ పేషెంట్కే అలా ఆ యొక్క ఎలకొచ్చి కొరుకుతుంది అన్న విషయం తెలియకపోవడం వల్ల గాయం అనేది స్టార్ట్ అయింది. తనకి నెక్స్ట్ డే లేచిన తర్వాత బెడ్ మీద బ్లడ్ కనిపించడంతో ఏమైంది అని చూసుకున్నప్పుడు కాలుకి ఇలా గాయం అనేది కనిపించింది. తను ఏమీ నెగ్లెక్ట్ చేయకుండా నెక్స్ట్ డే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకోవడంతో పాటు యాంటీబయాటిక్స్ కూడా వాడాడు. డైలీ రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ కూడా చేస్తున్నాడు. సో అయినా సరే గాయం అనేది మానట్లేదు, పెయిన్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. నెక్స్ట్ ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేశారు. అప్పటికే లోపల ఇన్ఫెక్షన్ అనేది డయాబెటీస్ వల్ల స్ప్రెడ్ అయిపోయి బోన్ కూడా ఇన్ఫెక్ట్ అయింది అని ఒక ఎక్స్రే ద్వారా తెలుసుకున్నారు. సో ఎక్స్రేలో బోన్ కూడా ఇన్ఫెక్షన్ రావడంతో ఆ ఏదైతే వేలు ఎఫెక్ట్ అయిందో సెకండ్ టో, ఆ టోని కూడా తీసేశారు. టో యాంప్యుటేషన్ అనేది చేయడం జరిగింది. ఆ టో యాంప్యుటేషన్ చేసిన తర్వాత కూడా తను రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నాడు, రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయినా గాయం మానట్లేదు. రోజు రోజుకి కాలులో ఉన్న పెయిన్ అనేది పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు ఈ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అనేది గాయం నుంచి రావడం మొదలైంది. సో వాళ్ళకి గాయం మానకపోయేసరికి, పెయిన్ అనేది ఎక్కువ అయిపోయేసరికి ఇక్కడికి నా కన్సల్టేషన్ కోసం వచ్చారు. ఫస్ట్ పేషెంట్ రాగానే గమనించిన మెయిన్ థింగ్స్ ఏంటి అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ వేలు కాకుండా ముందు భాగంలో వేరే వేళ్ళకి మొత్తం పూర్తిగా స్ప్రెడ్ అయింది. ఇది ఎలా తెలుస్తుంది అంటే కాలులో బాగా రెడ్నెస్ ఉండడం, సివియర్గా పెయిన్ ఉండడంతో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది అనేది తెలుస్తుంది. దాంతోపాటు మెయిన్గా గమనించింది ఏంటి అంటే పేషెంట్కి కాలులో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంది. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎంత తక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు చేశాము. దీంతోపాటు షుగర్ కూడా చాలా ఎక్కువగా ఉండింది. సో ఈ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ గాయం మానకపోవడానికి, ఏదైతే గాయం స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ అనేది ఒకటి డయాబెటీస్ అయితే, మరో రీజన్ కాలికి బ్లడ్ సప్లై అనేది లేకపోవడం. సో ప్రాబ్లమ్ని ఏంటి అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాం.